ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ క్లిక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ భద్ర మల్లవరం. ఈ రోజు మన టాపిక్ ఏంటంటే ఫైనాన్షియల్ ఇయర్ 2023-24 సంవత్సరానికి సంబంధించి ప్రతి గవర్నమెంట్ ఎంప్లాయీ కూడా వాళ్ళ DDOకి మన ఫిబ్రవరి శాలరీ క్లెయిమ్ చేసే లోపు ఇన్కమ్ ట్యాక్స్ క్యాలిక్యులేషన్స్ అనేది సబ్మిట్ చేయాలి. వాటిని ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, దానికి సంబంధించిన వివరాలు అన్ని కూడా ఈ రోజు మనం ఈ వీడియోలో చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, వీడియోకి వెళ్లే ముందు ఎవరైనా సరే మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే కనుక కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ మీద క్లిక్ చేయండి. అలా చేయడం వల్ల నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ కాబట్టి అందరూ కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియోకి వెళ్లే ముందు వీడియోని కూడా అందరూ లైక్ చేయండి. అలా మీరు లైక్ చేసి మరింత మందికి రీచ్ అవుతుంది. అలా చేయడం వల్ల మాకు కూడా మరిన్ని వీడియోస్ చేయాలనే ఉత్సాహం వస్తుంది. కాబట్టి చూసే ప్రతి ఒక్కరూ కూడా ఈ వీడియోని లైక్ చేసి మాకు సపోర్ట్ చేయవలసిందిగా కోరుతున్నాను. ఓకే ఫ్రెండ్స్, మన వీడియోలోకి వెళ్లే ముందు ఫైనాన్షియల్ 2023-24 సంవత్సరానికి సంబంధించి ఎక్సెల్ ఫైల్లో ఈజీగా మీ శాలరీ డీటెయిల్స్ క్యాల్కులేషన్ చేయడం అనేది మనం ఈ రోజు చూద్దాం. అలాగే దీనికి సంబంధించిన ఎక్సెల్ ఫైల్ కి సంబంధించిన లింక్ కూడా నేను వీడియో డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఎవరైనా కావాలనుకుంటే కనుక దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకుని మీకు సంబంధించిన ఇన్కమ్ ట్యాక్స్ క్యాల్కులేషన్స్ ఈజీగా ఈ వీడియో చూస్తూ మీరే చేసుకోవచ్చు. పైగా ఇది ఓన్లీ ల్యాప్టాప్ లేదా సిస్టమ్ లో మాత్రమే వర్క్ అవుతుంది, మొబైల్లో వర్క్ అవ్వదు. కాబట్టి మీ వీడియో గమనించి ఈ ఫైల్ డౌన్లోడ్ చేసుకుని మీ క్యాల్కులేషన్స్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఒకసారి ఈ క్యాల్కులేషన్స్ చేసే ముందుగా మనకి ఈ సంవత్సరానికి సంబంధించి స్లాబ్స్, ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్స్ ఎలా ఉన్నాయి అనేది కూడా ఒకసారి చూద్దాం. ముందుగా న్యూ రెజ్యూమ్ లో మనకి న్యూ రెజ్యూమ్ లో ఇండివిజువల్స్ కి అప్ టు 3 lakhs వరకు నిల్లు ఎటువంటి ట్యాక్స్ పడదు. అలాగే 3 lakhs నుంచి 6 lakhs వరకు 5%, అలాగే 6 lakhs నుంచి 9 lakhs వరకు 10%, అలాగే 9 lakhs నుంచి 12 lakhs వరకు 15%, అలాగే 12 lakhs నుంచి 15 lakhs వరకు 20%, అబౌవ్ 15 lakhs కి 30% ట్యాక్స్ పడుతుంది. ఇది న్యూ రెజ్యూమ్ లో. అలాగే నెక్స్ట్ ఓల్డ్ రెజ్యూమ్ లో మనకి ఇన్కమ్ ట్యాక్స్ ల్యాబ్ ఎలా ఉందనేది ఒకసారి చూద్దాం. ఇందులో 3 రకాలుగా ఉంటది. ఒకటి ఇండివిజువల్స్ అప్ టు 60 years, సీనియర్ సిటిజన్స్ అబౌవ్ 60 years to 80 years, అలాగే సూపర్ సీనియర్ సిటిజన్స్ అబౌవ్ 80 years. వీళ్ళకి ఒక్కొక్కరికి ఎలా ఉన్నాయి అనేది స్లాబ్స్ చూద్దాం. అప్ టు 60 years వరకు 2,50,000 వరకు ట్యాక్స్ నిల్లండి. అలాగే సీనియర్ సిటిజన్స్ కి 60 సంవత్సరాల నుంచి 80 సంవత్సరాల వరకు 3 లక్షల వరకు ట్యాక్స్ నిల్లండి. అలాగే అబౌవ్ 80 years వాళ్ళకి అప్ టు 5 lakhs వరకు ట్యాక్స్ నిల్లండి. అలాగే 2,50,000 నుంచి బిలో 60 years వాళ్ళకి 2,50,000 నుంచి 5 lakhs వరకు 5%, అలాగే 60 సంవత్సరాల నుంచి 80 సంవత్సరాల వాళ్ళకి 3 లక్షల నుంచి 5 lakhs వరకు 5% ట్యాక్స్ పడుతుంది. 5 lakhs నుంచి 10 lakhs వరకు బిలో 60 years వాళ్ళకి 20%, అలాగే 60 to 80 years వాళ్ళకి కూడా 5 lakhs to 10 lakhs 20%, అబౌవ్ 80 years వాళ్ళకి కూడా 5 lakhs to 10 lakhs 20% ట్యాక్స్. అలాగే రిమైనింగ్ అందరికి కూడా 10 lakhs అబౌవ్ వాళ్ళకి 30% ట్యాక్స్ పడుతుంది. ఒకసారి చూడండి, మనకి మాక్సిమం ఎక్కువ బిలో 60 years ఉంటారు కాబట్టి వీళ్ళకి అప్ టు 2,50,000 వరకు ట్యాక్స్ నిల్లు. తర్వాత 250 to 5 lakhs 5%, 5 to 10 lakhs 20%, అబౌవ్ 10 lakhs 30% ట్యాక్స్ పడుతుంది. అలాగే మనకి టోటల్ ట్యాక్స్ మీద 4% హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ సెస్ కూడా పడుతుంది. మనకి స్టాండర్డ్ డిడక్షన్ వచ్చేసి 50,000 ఉంటుంది. ఇది అందరికి న్యూ ట్యాక్స్ రెజ్యూమ్ లో, ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమ్ వాళ్ళు కూడా. అలాగే రిబేట్, ఈ రిబేట్ వచ్చేసి మనకి ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమ్ లో అప్ టు 5 lakhs లోపు ఇన్కమ్ ఉంటే కనుక 12,500 రిబేట్ వస్తుంది. అంటే మీ ట్యాక్సిబుల్ ఇన్కమ్ అనేది 4,99,999 రూపాయలు ఉంటే కనుక మీకు ₹1 కూడా ట్యాక్స్ పడదు. ఆ పడిన ట్యాక్స్ అంతా కూడా సెక్షన్ 87 కింద రిబేట్ వస్తుంది. అలాగే ఓల్డ్ ట్యాక్స్ న్యూ ట్యాక్స్ రెజ్యూమ్ వాళ్ళకి అప్ టు 7 lakhs వరకు ట్యాక్స్ రిబేట్ వస్తుంది. అంటే మీకు ఓవరాల్ గా 25,000 న్యూ ట్యాక్స్ రెజ్యూమ్ లో 25,000 లోపు ట్యాక్స్ పడితే కనుక అదంతా కూడా మీకు రిబేట్ రూపంలో రిటర్న్ వస్తుంది. సో ఇదండి మనకున్న ఇన్కమ్ ట్యాక్స్ ల్యాబ్స్. అలాగే ఇప్పుడు మనం ఇన్కమ్ ట్యాక్స్ ఎలా క్యాల్కులేట్ చేయాలనేది, ఎక్సెల్ ఫైల్ ఎలా క్యాల్కులేట్ చేయాలనేది ఒకసారి చూద్దాం. ఇది సి రామాంజనేయులు గారు తయారు చేసిన ఇన్కమ్ ట్యాక్స్ ఎక్సెల్ సాఫ్ట్వేర్ అండి. దీనికి సంబంధించిన లింక్ కూడా నేను వీడియో డిస్క్రిప్షన్ ఇస్తాను, దాని ద్వారా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ముందుగా మన వీడియో క్యాల్కులేషన్ లోకి వెళ్లే ముందు ఇక్కడ చూడండి, మీకు అన్ని కూడా ఇచ్చారు. ఫస్ట్ మనకి డేటా, ఈ డేటాలో మనం అంతా కూడా ఇన్పుట్ డేటా అంతా ఎంటర్ చేస్తే మనకు ఆటోమేటిక్ గా క్యాల్కులేషన్స్ వస్తాయి. మనకు ఉండే తర్వాత ఇక్కడ కొత్తగా మనకి ఐటీ రూల్స్ అని, తర్వాత ఓల్డ్ అండ్ న్యూ ట్యాక్స్ బెనిఫిట్స్ అని చెప్పేసి ఇచ్చారు. ఒకసారి చూద్దాం. ఇది కూడా చూడండి, మనకి ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమ్ లో అప్ టు 5 lakhs వరకు ట్యాక్స్ పడదు. ఇందులో న్యూ ట్యాక్స్ రెజ్యూమ్ లో 7 lakhs వరకు. స్టాండర్డ్ డిడక్షన్ ఇద్దరికి 50,000 ఉంటుంది. ఎఫెక్టివ్ ట్యాక్స్ ఫ్రీ శాలరీ ఇన్కమ్ 5,50,000, ఇందులో 7,50,000. మనకి రిబేట్ కింద వచ్చేది 12,500, ఇందులో 25,000. మనకి ఏమేమిటి ఎవరెవరికి ఎగ్జామ్షన్స్ వస్తాయి అనేది ఇందులో ఒకసారి చూసుకోవచ్చు. మీరు న్యూ ట్యాక్స్ రెజ్యూమ్ వాళ్ళకి ఏమి ఎగ్జామ్షన్స్ వస్తాయి, ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమ్ వాళ్ళకి ఏమేమి ఎగ్జామ్షన్స్ వస్తాయి అనేది మీరు ఒకసారి ఇక్కడ క్లియర్ గా ఇచ్చారు. అవన్నీ కూడా మీరు చూసుకోవచ్చు. నెక్స్ట్ ఐటీ రూల్స్. ఈ ఐటీ రూల్స్ ఏంటి అంటే ఇందులో మనకు ముందుగా దేనికి ఎంత వస్తుంది ఏంటి అనేది కూడా వివరాలు కొత్తగా యాడ్ చేశారు. మనకి
ఏటీసీ కింద మనకు అందరూ తెలుసు 1,50,000 ఎలిజిబుల్. అలాగే ఇంట్రెస్ట్ సెక్షన్ 24B కింద 2 lakhs. అలాగే ఇంట్రెస్ట్ 80EE కింద 50,000. అలాగే స్టాంప్ డ్యూటీ ఏటీసీ కింద 1.5 lakh. ఇంట్రెస్ట్ 80EE కింద 1.5 lakhs. ఇది మనం ఏ సెక్షన్ కా సెక్షన్ ఒకసారి చేసుకునేటప్పుడు మనం చూద్దాం. ఇప్పుడు మనం క్యాల్కులేషన్ లోకి వెళ్ళిపోదాం. ఇది మనకి ఇచ్చిన ఎక్సెల్ ఫైల్. దీని ద్వారా ముందుగా మనం ఇక్కడ ఎలా చేయలేదు ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఇక్కడ ఎంప్లాయీ నేమ్ టైప్ చేయండి. దాని తర్వాత ఆ ఎంప్లాయీ డిజిగ్నేషన్ ఎస్జిటియా, స్కూల్ అసిస్టెంటా, హెడ్ మాస్టరా, జూనియర్ లెక్చరరా, అలాగే జూనియర్ అసిస్టెంటా, సీనియర్ అసిస్టెంటా, సూపరింటెండెంటా, అసిస్టెంట్ డైరెక్టరా, అలా మీ డిజిగ్నేషన్ ఏదైతే అది ఇక్కడ టైప్ చేయండి. తర్వాత ఎంప్లాయీ పాన్ నెంబర్ ఇక్కడ టైప్ చేయండి. ఆ తర్వాత స్కూల్ ఆర్ ఆఫీసు, మీరు స్కూల్లో పనిచేస్తే కనుక మీ స్కూల్ పేరు రాయండి. అలాగే మీరు ఆఫీస్ లో పనిచేస్తే కనుక ఆఫీస్ నేమ్ టైప్ చేయండి. వర్కింగ్ ప్లేస్, మీ వర్కింగ్ ప్లేస్ ఎక్కడైతే అది ఆ ప్లేస్ టైప్ చేయండి. అలాగే మీ మండలం, మీరు ఏ మండలంలో పనిచేస్తున్నారు, అలాగే మీది ఏ డిస్ట్రిక్ట్ రాసిన తర్వాత ఇక్కడ ఎంప్లాయీ ట్రెజరీ కోడ్, ట్రెజరీ ఐడి నెంబర్ రాయండి. అలాగే ఇక్కడ మీరు సిపిఎస్ ఎంప్లాయా, పిఎఫ్ ఎంప్లాయా, పిఎఫ్ అయితే కనుక పిఎఫ్ అని టైప్ చేయండి, కింద పిఎఫ్ నెంబర్ రాయండి. లేదు మీరు సిపిఎస్ ఎంప్లాయ్ అయితే కనుక సిపిఎస్ అని పెట్టుకుని కింద సిపిఎస్ నెంబర్ ని టైప్ చేయండి. దాని తర్వాత ఏపీజీఎల్ఐ నెంబర్, తర్వాత ఎంప్లాయ్ ఏజ్. ఇప్పుడు ఎందుకంటే మనకి ఇంతకు ముందు 60 years రిటైర్మెంట్ అయిపోయేవాళ్ళు, కానీ ఇప్పుడు దాన్ని 62 years చేశారు కాబట్టి మనకి 62 years వరకు కూడా ఉంటారు. కాబట్టి మీ ఏజ్ ఏంటి అనేది సెలెక్ట్ చేసుకోండి. బిలో 60 నా అబౌవ్ 60, ఎందుకంటే మీకు స్లాబ్ మారిపోద్ది ట్యాక్స్ స్లాబ్ అనేది. కాబట్టి అబౌవ్ 60 వాళ్ళు జాగ్రత్తగా చూసుకుని మీ ఏజ్ అబౌవ్ 60 అయితే కనుక ఏజ్ అబౌవ్ 60 అని పెట్టుకోండి, లేదంటే కనుక బిలో 60 అని పెట్టండి. తర్వాత మీ డిడిఓ పేరు, డిడిఓ డిజిగ్నేషన్, మీ డిడిఓ వర్కింగ్ ప్లేస్, ఏ మండలం అనేది ఇక్కడ టైప్ చేయండి. తర్వాత మీ డిడిఓ ట్యాన్ నెంబర్, మీకు అందరికి తెలిసి ఉంటుంది. మీ డిడిఓ ట్యాన్ నెంబర్ ఏదైతే అది 10 digits ఉంటుంది, దాన్ని ఇక్కడ టైప్ చేయండి. ఇక్కడ మీరు వెకేషన్ డిపార్ట్మెంటా, నాన్ వెకేషన్ డిపార్ట్మెంటా, టీచర్స్ అయితే వెకేషన్ డిపార్ట్మెంట్ అని చెప్పి సెలెక్ట్ చేయండి. అదర్స్ అయితే కనుక నాన్ వెకేషన్ డిపార్ట్మెంట్ అని సెలెక్ట్ చేసుకోండి. అలాగే హెచ్ఆర్ఏ అండర్టేకింగ్, విత్ అండర్టేకింగ్, వితౌట్ అండర్టేకింగ్ అనేది మీరు సెలెక్ట్ చేయండి. తర్వాత మీది రెంటెడ్ హౌసా, ఓన్ హౌసా. మీరు ఓన్ హౌస్ అయితే కనుక ఓన్ హౌస్ అని సెలెక్ట్ చేసుకోండి. రెంట్ హౌస్ అయితే కనుక రెంట్ హౌస్ అని సెలెక్ట్ చేసుకోండి. అలాగే మీరు ఇక్కడ ఏ ట్యాక్స్ రెజ్యూమ్ అనేది ఆల్రెడీ ఇక్కడ ఓల్డ్ రెజ్యూమా, న్యూ రెజ్యూమ్ అనేది ఇక్కడ ఉంటుంది. ఎందుకంటే ఇది మీరు సెలెక్ట్ చేసుకోకపోతే కనుక ట్యాక్స్ క్యాల్కులేషన్ స్లాబ్స్ అన్ని మారిపోతాయి. మీకు న్యూ రెజ్యూమ్ లో ఈ డిడక్షన్స్ ఏమి రావు. కాబట్టి మీరు జాగ్రత్తగా ఒకసారి చూసుకుని ఇది సెలెక్ట్ చేసుకోండి. మాక్సిమం మీకు అందరికి డిడక్షన్స్ ఉంటాయి కాబట్టి ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమే మీకు ఎక్కువగా ఉపయోగపడుతుంది. కాబట్టి మాక్సిమం ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమ్ చూసుకోండి. 1-2 సార్లు న్యూ ట్యాక్స్ రెజ్యూమ్ కానీ ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమ్ కానీ క్యాల్కులేట్ చేసుకున్నాక ఏది ఉపయోగపడుతుంది అనేది చూసుకుని మీరు అనేది సెర్చ్ చేసుకోండి. ఇంక ఇప్పుడు మీ పే, మీకు మార్చ్ 2023లో ఏ పే అయితే ఉందో ఆ పేని సెలెక్ట్ చేసుకోండి. సపోజ్ 54,060 రూపాయలు నాకు మార్చ్ 2023లో వస్తుంది. తర్వాత మీకు ఇంక్రిమెంట్ మంత్, సపోజ్ మీ ఇంక్రిమెంట్ అనేది నవంబర్ నెల అయితే కనుక అది ఏ నెల అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఏఎస్ ఇంక్రిమెంట్ గనక ఉంటే గనక అది ఏ నెల ఆ నెల సెలెక్ట్ చేయండి. ఒకవేళ నెల సెలెక్ట్ చేసిన తర్వాత డేట్ ఉంటే గనక డేట్ కూడా సెలెక్ట్. తర్వాత ప్రమోషన్, మీకు ఏమైనా ఈ సంవత్సరంలో ప్రమోషన్ వచ్చి ఉంటే ఏ నెలలో ప్రమోషన్ వచ్చింది ఆ నెల సెలెక్ట్ చేసుకోండి. దానికి సంబంధించిన డేట్ కూడా ఇవ్వండి ఇక్కడ. తర్వాత సరెండర్ లీవ్, ఒకవేళ మీరు ఏమైనా సరెండర్ లీవ్ అవైల్ చేసుకుంటే గనక దాన్ని సెలెక్ట్ చేయండి. 15 days 30 days. నేను 50 days తీసుకున్నట్టు చూపిస్తున్నాను. అది ఏ నెలలో తీసుకున్నారు, డిసెంబర్ నెలలో. తర్వాత హాఫ్ ఏ లీవ్, మీరు ఏమైనా కనుక హాఫ్ ఏ లీవ్ క్లైమ్ చేస్తే కనుక ఎస్ అని పెట్టండి. ఎన్ని రోజులు క్లైమ్ చేస్తారు అనేది రాయండి, లేకపోతే నో అని. తర్వాత హెచ్ఆర్ఏ ఆన్ మార్చ్ 2023, మీరు మార్చ్ 2023లో హెచ్ఆర్ఏ ఎంత క్లైమ్ చేస్తున్నారు, 10%, 12%, 60%. నేను మాక్సిమం రూరల్ ఏరియాలో ఉన్నాను కాబట్టి 10% క్లైమ్ చేస్తున్నాను. ఒకవేళ మీరు కనుక మున్సిపాలిటీ ఏరియాలో ఉంటే 12%, జిల్లా హెడ్ క్వార్టర్స్ లో ఉంటే 16%, స్టేట్ హెడ్ క్వార్టర్ లో ఉంటే కనుక 24% అనేది మీరు సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ హెచ్ఆర్ఏ కనుక మీరు మధ్యలో ఎక్కడైనా మారితే కనుక తక్కువ నుంచి ఎక్కువకి వెళ్ళినా, ఎక్కువ నుంచి తక్కువకి వచ్చినా ఇక్కడ ఇప్పుడు ఏ నెలలో మారింది, ఏ డేట్ మారింది అనేది కూడా మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. అప్పుడు ఆటోమేటిక్ గా క్యాలిక్యులేషన్ అనేది పర్ఫెక్ట్ గా వస్తుంది. తర్వాత మీకు ఏపీజీఎల్ఐ పర్ మంత్ డిడక్షన్ ఎంత అనేది ఇక్కడ చూపించండి. ఒకవేళ ఏపీజీఎల్ఐ కనుక ఎప్పుడైనా మధ్యలో మారితే కనుక మనకు పెరిగితే కనుక ఆ పెరిగిన అమౌంట్ ఇక్కడ వేసి ఏ నెల నుంచి పెరిగింది అనేది కూడా ఇక్కడ మీరు అలాగే జీఐఎస్, మీకు మంత్లీ జీఎస్ డిడక్షన్ ఎంత అనేది ఇక్కడ చూపించండి. తర్వాత మీకు శాలరీ డిడక్షన్ లో ఎల్ఐసి ఏమన్నా శాలరీ డిడక్షన్ లో డిడక్ట్ అయితే కనుక ఆ అమౌంట్ ఇక్కడ చూపించండి. దాని తర్వాత మీకు ఈహెచ్ఎస్ ఏమైనా ఉంటే కనుక ఇక్కడ చూపించండి. సపోజ్ 225 రూపీస్ ఉంటే కనుక ఇక్కడ చూపించండి, లేదంటే కనుక 0. తర్వాత హెచ్ఎం అలవెన్స్, మీకు ఏదైనా కొత్తగా హెచ్ఎం అలవెన్స్ వస్తే కనుక ఆ అమౌంట్ ఎంతో ఇక్కడ ఎంటర్ చేయండి, లేకపోతే కనుక వదిలి. సిసిఏ రిసీవ్డ్ మంత్లీ, సిటీలో ఉండి మీకు సిసిఏ వస్తే కనుక ఇక్కడ అమౌంట్ ఎంటర్ చేయండి, లేకపోతే కనుక దాన్ని కూడా 0 పెట్టండి. ఎడ్యుకేషన్ కన్సెషన్, అలాగే పీపీఎస్పీ అడిషనల్ ఇంక్రిమెంట్ ఏమైనా ఉంటే కనుక ఇక్కడ ఎంటర్ చేయండి. తర్వాత మీకు ఏదైనా పిహెచ్ అలవెన్స్ కనుక అప్లికేబుల్ అయితే కనుక విత్ హాలిడేస్, వితౌట్ హాలిడేస్ ఏదైతే కనుక అది మీరు సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఎడిషనల్ హెచ్ఆర్ఏ, కొంతమందికి ఏజెన్సీ ఏరియాలో ఉండే వాళ్ళకి ఎడిషనల్ హెచ్ఆర్ఏ వస్తుంది. అది కనుక మీకు ఏదైనా ఎలిజిబుల్ ఉంటే కనుక అది మీరు ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంప్లాయీ వెల్ఫేర్ ఫండ్, మార్చ్ లో మీ శాలరీలో డిడక్ట్ చేస్తారు. అది ఎంత అయితే కనుక అంత అమౌంట్ ఇక్కడ మీరు ఎంటర్ చేయండి. అలాగే సైనిక్ వెల్ఫేర్ ఫండ్, ఫ్లాగ్ ఫండ్ అని చెప్పి మీకు డిసెంబర్ శాలరీలో డిడక్ట్ చేస్తారు. అది కూడా ఎంత అయితే అంత ఇక్కడ
మీరు చూపించండి. ఇంకా ఇది గనక మీకు హెల్త్ అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ ఎలవెన్స్ ఏదైనా ఉంటే కనుక మీరు తర్వాత అడ్వాన్స్ ట్యాక్స్ మీరు గనక మార్చి నుంచి ఏదైనా అడ్వాన్స్ ట్యాక్స్ కడితే గనక దాన్ని ఇక్కడ చూపించండి. ఓకే, ఇక్కడ నేను 4 months లో పర్ మంత్ 2000 కాడికి నేను పేమెంట్ చేశాను. ఆ అమౌంట్ ఇక్కడ మీరు ఇలాగే ఏ మంత్ లో ఎంత అమౌంట్ అడ్వాన్స్ ట్యాక్స్ కింద డిడక్ట్ చేశారో ఆ అమౌంట్ కూడా. దీని తర్వాత సేవింగ్స్ డీటెయిల్స్ మీకు గనక ఎల్ఐసి ఎంత ఉంటే అమౌంట్ ఆ అమౌంట్ ని ఇక్కడ చూపించండి. దాని తర్వాత హౌసింగ్ లోన్ నుండి ప్రిన్సిపల్ అమౌంట్ గనక హౌసింగ్ లోన్ ఉంటే గనక దానికి సంబంధించిన ప్రిన్సిపల్ అమౌంట్ ను ఇక్కడ మెన్షన్ చేయండి. అలాగే మీ పిల్లల ట్యూషన్ ఫీజు పేమెంట్ చేస్తే గనక దాన్ని కూడా ఇక్కడ. అలాగే మీరు ఫస్ట్ టైం హౌసింగ్ లోన్ కొత్తగా తీసుకుని దానికి సంబంధించిన స్టాంప్ డ్యూటీ ఉంటే కనుక అది కూడా ఏటీసీలోకి వస్తుంది. ఆ అమౌంట్ ఏదైనా ఉంటే కనుక ఇక్కడ చూపించండి. తర్వాత ఇంకా ఎస్బీఐ లైఫ్ కానీ ఇంకా ఎనీ అదర్ సేవింగ్స్ ఏదైనా ఉంటే గనక దీని ప్రకారం చూసుకుని ఆ ఇన్సూరెన్స్ సెలెక్ట్ చేసుకుని ఆ అమౌంట్ మీరు ఇక్కడ ఎంటర్ చేయొచ్చు. ఇది ఏటీసీ సంబంధించిన సేవింగ్స్ డీటెయిల్స్ అన్ని కూడా ఇక్కడ మీరు ఈ బాక్స్ లో ఇందు ప్రతి కాలంలో కూడా కింద ఉన్నాయి. అక్కడ క్లిక్ చేస్తే కనుక మీకు ఈ ఐటమ్స్ అన్ని వస్తాయి. హెచ్డిఎఫ్సి లైఫ్ ఇన్సూరెన్స్, ఎస్బీఐ లైఫ్, బజాజ్ అలియన్స్ ఇవన్నీ కూడా ఇక్కడ వస్తున్నాయి. మీరు ఏదైతే కనుక ఉంటే కనుక అది సెలెక్ట్ చేసుకుని మీరు ఆ అమౌంట్ ఇక్కడ మెన్షన్ చేయొచ్చు. ఇవన్నీ కూడా ఏటీసీలోకి వస్తే మనకి ఏటీసీకి సంబంధించి మాక్సిమం 1,50,000 ఎగ్జామ్షన్ వస్తుంది. దీని తర్వాత ఇంకా డిడక్షన్స్ హౌసింగ్ లోన్ ఇంట్రెస్ట్ మనకి సెక్షన్ 24 కింద మాక్సిమం 2 లక్షలు ఎలిజిబుల్ వస్తుంది. మీరు ఆ సంవత్సరంలో ఎంత అయితే హౌసింగ్ లోన్ ఇంట్రెస్ట్ పే చేస్తారో ఆ అమౌంట్ మొత్తాన్ని ఇక్కడ 2,25,000 నేను పేమెంట్ చేశాను. 2 lakhs పేమెంట్ చేశాను. మనకి మాక్సిమం వచ్చేసి 2 lakhs. అడిషనల్ ఎన్పిఎస్ ఇక్కడ సంబంధించి మనకి ఏటీసీ కాకుండా అదర్ సెక్షన్స్ కొన్ని ఉన్నాయి. ఆ సెక్షన్స్ ఏ సెక్షన్ కి ఎంత లిమిట్ వస్తుంది అనేది మనం ఒకసారి ఇక్కడ ఐటీ రూల్స్ ఇచ్చారు. మనం ఒకసారి ఈ డీటెయిల్స్ చూసి దానికి సంబంధించిన వివరాలు ఇక్కడ ఫిల్ చేస్తే బాగుంటది. ఇదిగోండి చూడండి, దీనికి మనకు లాస్ట్ ఐటీ రూల్స్ అని ఇచ్చారు. దీంట్లో ఒకసారి ఆ సెక్షన్స్ అన్ని ఫిల్ చేసేటప్పుడు ఈ ఐటీ రూల్స్ ఒకసారి చూసుకుని మీరు ఫిల్ చేయండి. అలాగే దానికి సంబంధించిన ప్రతి సెక్షన్ వైజ్ గా ఒకసారి ఏ సెక్షన్ కి ఎంత లిమిట్ వస్తుంది అనేది మనం ఇక్కడ ఒకసారి చూద్దాం. సెక్షన్ 80D హెల్త్ ఇన్సూరెన్స్, ఇందులో 3 రకాలు. కేసు 1 లో మీరు గనక బిలో 60 years అయి ఉండి మీరు హెల్త్ ఇన్సూరెన్స్ చేసుకుంటే మీకు మాక్సిమం 25,000 వస్తుంది. అలాగే మీ పేరెంట్స్ కూడా బిలో 60 years ఉంటే కనుక వాళ్ళకి ఒక 25,000 వరకు హెల్త్ ఇన్సూరెన్స్ చేసుకోవచ్చు. మాక్సిమం 50,000 మనకి ఇక్కడ ఎగ్జామ్షన్ కిందకి వస్తుంది. అలాగే కేస్ 2 లో మీరు బిలో 60 years ఉండి మీ పేరెంట్స్ కనుక అబౌవ్ 60 years ఉంటే కనుక మీకు 25,000, మీ పేరెంట్స్ కి 50,000, మాక్సిమం 75,000 వస్తుంది. అలాగే కేస్ 3 మీరు అబౌవ్ 60 years ఉండి మీ పేరెంట్స్ కూడా అబౌవ్ 60 years ఉంటే కనుక మీకు 50,000, మీ పేరెంట్స్ కి 60,000, 1 lakh సెక్షన్ 80D కింద మీరు క్లెయిమ్ చేసుకోవచ్చు. సెక్షన్ 80DD ఇన్కమ్ ట్యాక్స్ డిడక్షన్ ఫర్ మెడికల్ ట్రీట్మెంట్ ఆఫ్ డిజేబుల్డ్ డిపెండెంట్. మీకు ఎవరైనా డిజేబుల్డ్ డిపెండెంట్ పర్సన్స్ ఉంటే కనుక వాళ్ళకి అయ్యే ట్రీట్మెంట్ ని మీరు సెక్షన్ 80D కింద క్లెయిమ్ చేయొచ్చు. మీకు వాళ్ళకి డిజబిలిటీ 40% to 80% ఉంటే గనక 75,000 వరకు క్లెయిమ్ చేయొచ్చు. అలాగే అబౌవ్ 80% డిజబిలిటీ ఉంటే గనక మాక్సిమం 1,25,000. ఈ లిమిట్ ఈ 125 అలాగే యాక్చువల్ ఎక్స్పెండిచర్ ఏదైతే తక్కువ ఉంటుందో దాన్ని మాత్రం మనం క్లెయిమ్ చేయాలి. ఇక్కడ 75,000, 125 మాక్సిమం లిమిట్ ప్లస్ దానికి సంబంధించి ఎంత అయితే ఖర్చు అవుతుందో ఆ ఖర్చు అయిన అమౌంట్ లో ఈ లిమిట్ ఖర్చు అయిన అమౌంట్ లో రెండిట్లో ఏదైతే తక్కువ ఉంటుందో దాన్ని మాత్రమే మనం క్లెయిమ్ చేయడానికి వీలుంటుంది. అది చూసుకోండి ఇక్కడ. అలాగే సెక్షన్ 80DDB డిడక్షన్ ఫర్ ద స్పెసిఫైడ్ డిసీజ్ ఫర్ సెల్ఫ్ అండ్ డిపెండెంట్. మీకు కానీ మీ డిపెండెంట్స్ కానీ ఏదైనా స్పెసిఫిక్ డిసీజెస్ ఉంటే కనుక ఆ డిసీజెస్ కూడా ఇన్కమ్ ట్యాక్స్ సెక్షన్ లో మెన్షన్ చేసింది ఏ డిసీజులు అనేది. ఆ డిసీజ్ సంబంధించి మీరు ఏదైనా ట్రీట్మెంట్ తీసుకుంటే కనుక ఆ ట్రీట్మెంట్ సంబంధించిన అమౌంట్ కూడా ఇక్కడ క్లెయిమ్ చేసుకోవచ్చు. మీరు కనుక బిలో 60 years అయితే కనుక యాక్చువల్ అమౌంట్ paid for medical treatment or 40,000 whichever is lower. మీకు అయిన ఎక్స్పెండిచర్ లేదా 40,000 ఏదైతే తక్కువ అవుతుందో దాన్ని క్లెయిమ్ చేసుకోవచ్చు. అలాగే సీనియర్ సిటిజన్స్ ఏజ్ 60 సంవత్సరాల నుంచి 80 సంవత్సరాల వరకు ఉంటే గనక 60 సంవత్సరాల పైబడి ఉంటే గనక మీకు అయిన యాక్చువల్ ఎక్స్పెండిచర్ మాక్సిమం 1 lakh, ₹1,00,000 లిమిట్. ఆ ₹1,00,000 నుంచి మీకు అయిన యాక్చువల్ ఎక్స్పెండిచర్ ఏది తక్కువ అయితే కనుక దాన్ని మీరు క్లెయిమ్ చేసుకోవచ్చు. ఒకసారి చూడండి, బిలో 60 years వాళ్ళకైతే 40,000 లిమిట్, అబౌవ్ 60 years వాళ్ళకైతే 1 lakh లిమిట్. ఈ లిమిట్ లో నుంచి మీకు అయిన ఖర్చు ఏదైతే తక్కువ ఉంటుందో రెండింటిలో దాన్ని మాత్రమే మీరు క్లెయిమ్ చేసుకోవాలి. అలాగే సెక్షన్ 80E ఇంట్రెస్ట్ ఆన్ ఎడ్యుకేషన్ లోన్. మీరు గనక ఎడ్యుకేషన్ లోన్ తీసుకుని హైయర్ ఎడ్యుకేషన్ లోన్ తీసుకుని దాని కనుక ఇంట్రెస్ట్ ఈ సంవత్సరం ఈ ఫైనాన్షియల్ లో పే చేస్తే కనుక మీరు ఎంత అయితే ఇంట్రెస్ట్ పే చేస్తారో అంత అమౌంట్ ని మీరు సెక్షన్ 80 కింద క్లెయిమ్ చేయొచ్చు. అలాగే దీన్ని మాక్సిమం 8 years కి మాత్రం అలౌ చేస్తుంది. నెక్స్ట్ సెక్షన్ 80EA డిడక్షన్ ఫర్ ఇంట్రెస్ట్ పెయిడ్ ఆన్ హోమ్ లోన్స్. ఆల్రెడీ మీరు సెక్షన్ 24 కింద మనం 2 lakhs హోమ్ లోన్ ఇంట్రెస్ట్ ని అవైల్ చేసుకుంటున్నాము. దానికన్నా 2 లక్షల కన్నా ఎక్కువ ఇంట్రెస్ట్ పే చేసి ఉండి 2 లక్షల కన్నా ఎక్కువ ఇంట్రెస్ట్ పే చేసి ఉంటే గనక ఈ సెక్షన్ కింద 1,50,000 వరకు మీరు ఈ సెక్షన్ లో డిడక్షన్ కింద చూపించుకోవచ్చు. కాకపోతే దీనికి ఒక కండిషన్ ఉంది. ఆ కండిషన్ ఏంటంటే మీరు తీసుకున్న ప్రాపర్టీ వాల్యూ బిలో 50 lakhs ఉండాలి. అలాగే మీరు తీసుకున్న లోన్ వాల్యూ కూడా బిలో 35 lakhs ఉండాలి. అలాగే మీరు ఈ లోన్ ను కూడా
1/4/2019 నుంచి 31/3/2022 లోపు లోన్ తీసుకుని ఉండాలి. ఈ కండిషన్స్ అప్లై అయితే గనక మీరు ఆల్రెడీ సెక్షన్ 24 కన్నా 2 lakhs ఇంట్రెస్ట్ ని అక్కడ చూపించి దానికన్నా ఎక్స్ట్రా పే చేసిన ఇంట్రెస్ట్ ని అప్ టు 1,50,000 వరకు మీరు సెక్షన్ 80EE కింద దాన్ని డిడక్షన్ కింద చూపించుకోవచ్చు. అలాగే నెక్స్ట్ సెక్షన్ 80EE ఆల్రెడీ సెక్షన్ 24 కింద 2 lakhs ఇంట్రెస్ట్ మనం క్లెయిమ్ చేస్తూ దానికన్నా ఎక్స్ట్రా గనక ఇంట్రెస్ట్ పేమెంట్ చేస్తే గనక సెక్షన్ 80EE కింద మన 50,000 ని డిడక్షన్ కింద చూపించుకోవచ్చు. కాకపోతే దీనికి కూడా ఏంటంటే కండిషన్ అప్లై అవుతుంది. మీ లోను 1/4/2016 నుంచి 31/3/2017 మధ్యలో తీసుకుని ఆ తర్వాత మీరు పే చేసే ఇంట్రెస్ట్ 2 లక్షల కన్నా ఎక్కువ అయితే గనక సెక్షన్ 80EE కింద మీరు అడిషనల్ గా ఇంకొక 50,000 ని ఇక్కడ డిడక్షన్ లో చూపించుకోవచ్చు. అలాగే సెక్షన్ 80EEB ఇది 80EEB వచ్చేసి మీరు ఎవరైనా ఎలక్ట్రికల్ వెహికల్ పర్చేస్ చేస్తే అది కూడా 1 ఏప్రిల్ 2019 నుంచి 31 మార్చ్ 2023 లోపు వెహికల్ పర్చేస్ చేసి లోన్ ద్వారా పర్చేస్ చేస్తే గనక మీరు మీ వెహికల్ ఎలక్ట్రికల్ వెహికల్ మీద తీసుకున్న లోన్ మీద అయ్యే ఇంట్రెస్ట్ లోంచి మీరు పే చేసిన ఇంట్రెస్ట్ లోంచి 1,50,000 మీరు సెక్షన్ 80EEB కింద అవైల్ చేసుకోవచ్చు. అలాగే సెక్షన్ 80G డొనేషన్స్ కేటగిరీ 1 డొనేషన్స్ ఇక్కడ 2 కండిషన్స్ ఉంటాయండి. అవైలబుల్ వితౌట్ క్వాలిఫైయింగ్ లిమిట్, ఇంకొకటి సబ్జెక్ట్ టు క్వాలిఫైయింగ్ లిమిట్. అలాగే మీరు వితౌట్ క్వాలిఫైయింగ్ లిమిట్ లో కూడా 100% డైరెక్ట్ అవైల్ చేసుకోవచ్చు. 50% వచ్చే ఉంటే మీరు గవర్నమెంట్ కి పేమెంట్ చేస్తే గనక గవర్నమెంట్ సంస్థలకు పే చేస్తే గనక మీకు 100% డొనేషన్ అనేది వస్తుంది. అదే గనక మీరు కేటగిరీ 2 అదర్ NGOs గానీ ప్రైవేట్ సంస్థలకు గానీ పేమెంట్ చేస్తే గనక అది సబ్జెక్ట్ టు క్వాలిఫైయింగ్ లిమిట్ లోకి వస్తుంది. మళ్ళీ అందులో కూడా 100% లిమిట్ వచ్చే ఉంటది, 50% డైరెక్ట్ అయ్యి ఉంటది. అది మీరు చూసుకుని ఆ అమౌంట్ ని మీరు 80G కింద ఆ డొనేషన్స్ అమౌంట్ ఇందులో అవైల్ చేసుకోవచ్చు. అలాగే 80GGA ఫర్ క్లైమేట్ డిడక్షన్ అండర్ సెక్షన్ 80GGA మీరు ఏదైనా రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కి గనక డొనేషన్ పేమెంట్ చేస్తే గనక మీరు మాక్సిమం 10,000 వరకు ఈ సెక్షన్ కింద క్లెయిమ్ చేయొచ్చు. అలాగే మీరు డొనేషన్స్ టు సెక్షన్ 80GGC డొనేషన్ టు పొలిటికల్ పార్టీస్ ఆర్ ఎలక్టరల్ ట్రస్ట్ టోటల్ గా ఇండివిజువల్ మీ యాన్యువల్ శాలరీలోంచి 10% మీరు మీ పొలిటికల్ పార్టీస్ కి డొనేషన్ ఇవ్వచ్చు. ఒకవేళ అలా ఇస్తే గనక మీరు సెక్షన్ 80GGC కింద క్లెయిమ్ చేయొచ్చు. నెక్స్ట్ అలాగే మీకు సెక్షన్ 80TTA అండ్ సెక్షన్ 80TTB మీ సేవింగ్స్ అకౌంట్స్ లో మీకు వచ్చే సేవింగ్స్ ఇంట్రెస్ట్ ని కూడా మీరు అదర్ ఇన్కమ్ కింద చూపించాల్సి వస్తుంది. అలా చూపించిన తర్వాత డిడక్షన్స్ లో సెక్షన్ 80TTA కింద మీరు బిలో 60 years అయితే కనుక 10,000 వరకు మీకు ఎగ్జామ్షన్ ఉంటుంది. ఒకవేళ మీరు సీనియర్ సిటిజన్స్ అయితే కనుక మీకు మాక్సిమం 50,000 వరకు ఎగ్జామ్షన్ ఉంటుంది. దీన్ని ఈ సేవింగ్స్ ఇంట్రెస్ట్ ని అదర్ ఇన్కమ్ కింద చూపించి మళ్ళీ డిడక్షన్స్ లో సెక్షన్ 80TTA అండ్ TTB కింద కూడా మీరు దాన్ని ఎగ్జామ్షన్ కింద క్లెయిమ్ చేయొచ్చు. అలాగే సెక్షన్ 80U డిడక్షన్ ఫర్ ఏ పర్సన్ విత్ డిజబిలిటీ 40 to 80%. మీరు కనుక ఇండివిజువల్స్ ఎవరైనా డిజబుల్ పర్సన్ అయి ఉంటే కనుక మీ డిజబిలిటీ అనేది 40 to 80% లోపు ఉంటే కనుక మీరు 75,000 వరకు సెక్షన్ 80U కింద క్లెయిమ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీ డిజబిలిటీ అనేది 80% అబౌవ్ ఉంటే కనుక 1,25,000 అనేది ఈ సెక్షన్ 80U కింద క్లెయిమ్ చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈ డిడక్షన్స్ అండ్ ఎగ్జామ్షన్స్. దీన్ని మీరు ఒకసారి దృష్టిలో పెట్టుకుని మీరు ఇక్కడ డిడక్షన్స్ అన్ని సేమ్ ఇక్కడ 80 రూల్స్ లో ఇచ్చారు కాబట్టి ఇవి కూడా ఒకసారి చూసుకుని మీరు అప్పుడు ఇక్కడ మీకు ఏ డిడక్షన్ అయితే వస్తుందో ఏ డిడక్షన్ ఎంత ఉందో అవి చూసుకుని మాత్రం మీరు ఇక్కడ క్లెయిమ్ చేసుకోవాలి. లేని డిడక్షన్స్ మీరు క్లెయిమ్ చేయకూడదు. కాబట్టి అందుకని ఏ డిడక్షన్ ఎంత లిమిట్ ఉందనేది కూడా నేను ఒకసారి డీటెయిల్ గా చెప్పాను. మీరు ఈ డిడక్షన్స్ అన్ని కూడా ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత మీకు ఏదైనా ఫ్యామిలీ పెన్షన్ అమౌంట్ ఉంటే కనుక ఆ అమౌంట్ ని ఇక్కడ చూపించండి. లేదా ఇన్కమ్ ఫ్రమ్ వన్ హౌస్ ప్రాపర్టీ అది ఉంటే కనుక దీన్ని సెలెక్ట్ చేసుకోండి. లేదా ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్స్ ఏదైనా ఉంటే కనుక ఆ అమౌంట్ ఇది సెలెక్ట్ చేసి ఆ అమౌంట్ ని చూపించండి. తర్వాత ఇన్కమ్ ఫ్రమ్ అగ్రికల్చర్ ఇన్కమ్ ఉంటే కనుక ఆ అమౌంట్ ఏదైనా ఉంటే కనుక ఇక్కడ చూపించండి. అలాగే ఇన్కమ్ ఫ్రమ్ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్, ఇన్కమ్ ఫ్రమ్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ అవి ఏదైనా ఉంటే కనుక వాటిని సెలెక్ట్ చేసుకుని ఇక్కడ ఆ అమౌంట్ ని చూపించండి. లేకపోతే కనుక దాన్ని 0. తర్వాత హౌస్ రెంట్ మీరు ఎవరైనా కనుక లెట్ అవుట్ అని సెలెక్ట్ చేసుకుంటే కనుక ఓన్ హౌస్ అని సెలెక్ట్ చేసుకుంటే హౌస్ రెంట్ అనేది రాదు. మీరు లెట్ అవుట్ అని సెలెక్ట్ చేసుకుంటే కనుక నెలకి మీరు ఎంత రెంట్ పే చేస్తున్నారు అనేది ఇక్కడ మీరు చూపించండి. 12,000 నేను మీకు అందరికి అర్థం అవడం కోసం అని చెప్పేసి నేను అక్కడ ఓన్ హౌస్ తీసుకున్నాక రెంట్ పేడ్ అనేది ఇక్కడ చూపించాను. తర్వాత రెంట్ పేమెంట్ చేసిన తర్వాత రెంట్ ఎంత చేసిన తర్వాత ఇక్కడ హౌస్ రెంట్ హౌస్ ది అడ్రస్ అనేది ఇక్కడ మెన్షన్ చేయాలి. డోర్ నెంబర్ 1- ఓనర్ నేమ్ రాయాలి. అలాగే మీ ఓనర్ పాన్ నెంబర్ కూడా ఇక్కడ ఇవ్వాల్సి వస్తుంది. మీరు ఓనర్ పాన్ నెంబర్ కూడా ఇక్కడ ఎంటర్ చేయాలి. అలాగే మీకు ఏదైనా డిఏ అదర్ ఏరియాస్ కనుక వచ్చుంటే కనుక ఆ అమౌంట్ ని ఇక్కడ మీరు ఏ సంవత్సరానికి సంబంధించి వస్తే కనుక ఆ అమౌంట్ ని ఇక్కడ మీరు మెన్షన్ చేయండి. ఇది ఎగ్జామ్షన్ 10E లోకి వెళ్తుంది. ఈ డేటా అంతా ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మనకి డేటా అంతా ఎంటర్ చేసిన తర్వాత పక్కన మనకి బిల్లు షీట్ ఉంటుంది. దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఒకసారి
అన్ని కూడా మీకు కరెక్ట్ గా వచ్చిన చూసుకోండి. మార్చ్ లో పే, డిఏ, హెచ్ఆర్ఏ, అడిషనల్ అలవెన్స్, హెచ్ఎం అలవెన్స్ ఏమైనా ఉంటే చూసుకోండి. అలాగే సిసి అనేది ఓన్లీ సిటీలో పనిచేసే వాళ్ళకి మాత్రం సిసి వస్తుంది. తర్వాత గ్రాస్, తర్వాత సిపిఎస్, ఏపీజీఎల్ఐ, పీఈటీ, జిఐఎస్, టిహెచ్ఎస్, అలాగే అడ్వాన్స్ ట్యాక్స్, టోటల్ డిడక్షన్ అమౌంట్. ఇదిగో సరెండర్ లీవ్ అమౌంట్ నేను 15 days క్లెయిమ్ చేశాను. అలాగే మీకు డిఏ ఏరియాస్ కనుక ఏదైనా వస్తే కనుక మీకు ఆ అమౌంట్, ఆ డీటెయిల్స్ అనేది కూడా క్లెయిమ్ చేయండి. ఒకవేళ మీకు ఏదైనా ఈ ఎక్సెల్ లో ప్రాబ్లం అనిపిస్తే కనుక డైరెక్ట్ గా ఈ ఎక్సెల్ లో చేంజ్ చేసుకోవచ్చు. మీకు ఏదైనా ఇందులో కనిపించినవి కాకుండా వేరే ఏరియాస్ ఏదైనా వస్తే కనుక అది టైప్ చేసుకుని ఆ అమౌంట్ మీరు ఇక్కడ చూపించండి. మీకు ఆటోమేటిక్ గా గ్రాస్ లో యాడ్ అవుతుంది. దీని తర్వాత ఇక్కడ మనం ఎన్ఎక్జర్ 2 లోకి వెళ్ళండి. దీని తర్వాత ఇదంతా కరెక్ట్ గా ఉంటే కనుక ఎన్ఎక్జర్ 2 లోకి వెళ్ళండి. ఇక్కడికి వెళ్ళిన తర్వాత మనకి ఇక్కడ గ్రాస్ శాలరీ వస్తుంది 9,08,974. మనకి స్టాండర్డ్ డిడక్షన్ 50,000 పోతుంది. దాని తర్వాత రిమైనింగ్ అమౌంట్ ఇక్కడికి వస్తుంది. దీంట్లోంచి ప్రొఫెషనల్ ట్యాక్స్ పర్ మంత్ 200 కాడికి 2,400 డిడక్ట్ చేస్తుంది. దాని తర్వాత ఇక్కడ 80,564 సిపిఎస్ మేనేజ్మెంట్ షేరు మనకి ఇక్కడ టోటల్ అమౌంట్ ఇక్కడ అదర్ ఇన్కమ్ కింద యాడ్ చేసుకుంది. ఈ 856 కి ఈ ఎన్పిఎస్ మేనేజ్మెంట్ షేర్ యాడ్ చేస్తే కనుక 9,30,138 వస్తుంది. తర్వాత ఏటీసీ సేవింగ్స్ మనకి టోటల్ ఏటీసీ సేవింగ్స్ వచ్చేసి 2,27,000 వచ్చింది. మనకి మాక్సిమం ఎగ్జామ్స్ 1,50,000 కాబట్టి 150 తీసుకుంది. దీని తర్వాత ఏటీసీసీడీ 1B మనకి మాక్సిమం ఏటీసీసీడీ 1B అంటే ఎడిషనల్ ఎన్పిఎస్ మనకి ఆల్రెడీ ఇక్కడ 80,564 వచ్చింది. కానీ మనకి ఇక్కడ మాక్సిమం 150 కాబట్టి అంటే రిమైనింగ్ 77,000 ఎక్సెస్ ఉంది మనకి ఏటీసీ లోంచి. ఆ 77,000 మనకి సిపిఎస్ లోకి ఇక్కడ ఎడిషనల్ ఎన్పిఎస్ కింద తీసుకుంటుంది. సెక్షన్ 80CCD 1B కింద ఆటోమేటిక్ అదే తీసుకుంటది. దాంట్లోంచి మనకి మాక్సిమం ఎలిజిబుల్ అమౌంట్ 50,000 కాబట్టి 50,000 చూపిస్తుంది. అలాగే 80CCD 2 ఇది మనకి ఎన్పిఎస్ సిపిఎస్ మేనేజ్మెంట్ షేర్ మనకి ఇక్కడ 80,564 కింద అదర్ ఇన్కమ్ కింద యాడ్ చేసింది. సేమ్ అదే అమౌంట్ ని ఇక్కడ లెస్ చేస్తారు, డిడక్షన్ కింద క్లెయిమ్ చేస్తారు. తర్వాత ఈ ఎంప్లాయీ వెల్ఫేర్ ఫండ్, సైనిక్ వెల్ఫేర్ ఫండ్ 70 రూపీస్ అది కూడా చూపిస్తుంది. దాని తర్వాత ఇంట్రెస్ట్ ఆన్ ఎడ్యుకేషన్ లోన్ 50,000, మెడికల్ ట్రీట్మెంట్ స్పెసిఫైడ్ డిసీజెస్ 17,700 వేసాను. ఇవన్నీ కలిపి మనకి 2,67,700 చూపించింది. సో మన నెట్ టాక్సిబుల్ ఇన్కమ్ వచ్చేసి 3,88,800. సో యాక్చువల్ గా మనకి 6,940 రూపాయలు ట్యాక్స్ పడింది. ఈ 6,940 రూపాయలు కూడా మనకి సెక్షన్ 87A కింద రిబేట్ కింద వస్తుంది. సో మనకి యాక్చువల్ గా పడాల్సిన ట్యాక్స్ అంతా కూడా 0. సో మనం ఆల్రెడీ అడ్వాన్స్ ట్యాక్స్ కింద 8,000 డిడక్ట్ చేసాం. ఈ 8,000 కూడా మనం ఐటీ రిటర్న్ ఫైల్ చేసినప్పుడు మనకి రిఫండ్ కింద వస్తుంది. తర్వాత నెక్స్ట్ ఫామ్ వచ్చేసి ఫామ్ 16. సేమ్ డీటెయిల్స్ అన్ని కూడా ఫామ్ 16 ఆటోమేటిక్ వచ్చేస్తాయి. ఫామ్ 16 బ్యాక్ సైడ్ ఫామ్ 12B రెంట్ రిసిప్ట్. ఈ రెంట్ రిసిప్ట్ కూడా ఆటోమేటిక్ డీటెయిల్స్ వస్తాయి. ఇక్కడ రెవెన్యూ స్టాంప్ 1 రూపీ రెవెన్యూ స్టాంప్ అతికిచ్చి ఇక్కడ సిగ్నేచర్ ఆఫ్ ది టెనెంట్ అంటే మీరు సంతకం పెట్టాలి. ఇక్కడ సిగ్నేచర్ ఆఫ్ ది హౌస్ ఓనర్, మీ హౌస్ ఓనర్ తో ఈ రెవెన్యూ స్టాంప్ మీద సంతకం చేపించి ఈ కాపీని కూడా సబ్మిట్ చేయాలి. అలాగే ఫామ్ 10E ఒక్క డేటా పేజీ మాత్రం ఫిల్ చేస్తే ఆటోమేటిక్ గా మీకు అన్ని డీటెయిల్స్ కూడా ఆటోమేటిక్ గా వచ్చేస్తాయి. తర్వాత ఈ బిల్ ఫామ్ ఒకసారి చెక్ చేసుకుని మీ శాలరీకి సరిపోతుందా లేదనేది ఒకసారి చెక్ చేసుకుని దాని నుంచి ఎన్ఎక్జర్ 2 అనేది ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. మీరు ఇందులో నుంచి ఈ బిల్ ఫామ్ ఎన్ఎక్జర్ 2 ఫామ్ 16 బ్యాక్ 12B రెంట్ రిసిప్ట్ ఫామ్ 10E ఉంటే ఎవరైనా ఏరియాస్ ఉంటే 10E ఉంటే లేకపోతే కనుక రెంట్ రిసిప్ట్ వరకు మీరు ప్రింట్అవుట్ తీసుకుని ఈ కాపీస్ అన్ని కూడా మీరు సిగ్నేచర్ చేసి మీరు DDOకి సబ్మిట్ చేస్తే సరిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈ రోజు టాపిక్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే అందరూ లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే కనుక ఈ వీడియో కామెంట్ చేయండి, నేను దానికి రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.